ఎంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ నేరుగా రావడానికి ఇబ్బంది పడి మొహమాట పడి అఖిలేష్ యాదవ్ని మధ్యవర్తిగా పంపించారు మన జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకి. మీరేమంటారు? మీకు టీవీ 99 వ్యూవర్స్ కి అలాగే ప్యానల్లోని ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వక్ఫ్ బోర్డు బిల్లుని వైసీపీ పార్లమెంట్ లో రాజ్యసభలో వ్యతిరేకించడం అనేది ఒక సంచలనం సృష్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా అన్కండిషనల్ గా వైసీపీ దాన్ని సపోర్ట్ చేస్తా వచ్చేది. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. అంటే గతంలో ఒకటి రెండు విషయాలు కావచ్చు, కానీ ఇట్లా అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన పార్టీ వక్ఫ్ బోర్డు విషయంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సవరణ బిల్లు సంబంధించి ఇతర ఎన్డీఏ పక్షాలతో కాకుండా తొలిసారిగా ఇండియా కూటమి పార్టీలు ఏవైతే వ్యతిరేకించాయో, తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితుల్లో ఈ మిథున్ రెడ్డి గారు వాటిని వ్యతిరేకిస్తూ కూడా ప్రకటన కూడా చేశారు. ఇవన్నీ చూసినట్లయితే మనకి గతంలో ప్రధానంగా మనం చూసినట్లయితే వైసీపీ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రధానంగా 4% రిజర్వేషన్లు ముస్లింస్ కి కల్పించిన పరిస్థితి ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లైమ్ చేసుకుంటూ ఆయన యువజన శ్రామిక పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాన్ని క్లైమ్ చేసుకుంటూ మేము మైనార్టీకి రక్షకులుగా ఉన్నామనే ఒక సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ బీజేపీతో ఓపెన్ గా, అంటే అంతర్గతంగా ఎంత సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఓపెన్ గా బీజేపీతో పొత్తుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం మైనారిటీ వ్యతిరేక బీజేపీ కాబట్టి దానిలో వెళ్తలేదు అనేది ఆ పార్టీ నేతలు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. సో అవన్నింటినీ చూసినట్లయితే మనకి ఇక్కడ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లింలో ఏమాత్రం వ్యతిరేకత వస్తుంది కాబట్టి దానికి సంబంధించి వ్యతిరేకించాలనేది వైసీపీ నిర్ణయించిన పరిస్థితి మనం చెప్పవచ్చు. ఇందాక రామ్ కుమార్ గారు కానీ లేదా వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఇవన్నీ చెప్తా మనల్ని గమనించినట్లయితే జనసేన సంబంధించిన ప్రతినిధి చెప్పిన అన్ని చూసినట్లయితే నిజానికి మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటీవల వరకు మనం చూసినట్లయితే బీజేపీకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అనేది మనకి సీనియర్ రాజకీయ గతంలో చాలా సార్లు అంటే ఏమాత్రం ప్రయత్నించకుండానే బీజేపీకి ఎన్ని సీట్లు అయితే వస్తాయో రాష్ట్రంలో అన్ని సీట్లు కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉండే పరిస్థితి ఉంది. ఇది ఎక్కడ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు వైసీపీ అడుగులు వేస్తున్న అని ఈ వక్ఫ్ బోర్డు బిల్ ద్వారా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈవెన్ ధర్నాకి సంబంధించి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాకి బీజేపీని, మేము కాంగ్రెస్ ని, ఇండియా కూటమిలో పార్టీని అన్నింటినీ కూడా ఆహ్వానించాము. బీజేపీ రాలేదు, కాంగ్రెస్ కూడా రాలేదు. కాంగ్రెస్ ఎందుకు రాలేదు మీరు భావిస్తారని వైఎస్ రాజశేఖర కూడా మీడియా అంతా కూడా ప్రశ్నిస్తే వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీని అడగండి అని చెప్పిన పరిస్థితి. అయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ కానీ, అదేవిధంగా శివసేన కానీ, ఇటు తమిళనాడుకి సంబంధించిన కొన్ని పార్టీలు కానీ ఇండియా కూటమిలో ఏవైతే ఉన్నాయో, భాగస్వామ్యం వహిస్తున్నాయో అవన్నీ కూడా ఆయనకు వచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యే పరిస్థితి లేనప్పుడు మీరు ఇందాక వాసు గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి మధ్యవర్తిత్వం చేయాలంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ కి సంబంధించి అత్యంత బలమైన నేతగా ఉన్న సమాజ్వాదీ పార్టీ లేదా అఖిలేష్ యాదవ్ ని దీనికి సంబంధించి కూడా ఆయనకి సపోర్ట్ ఇండియా కూడా అడుగులు వేసే విధంగా మాట్లాడేందుకు ఆయన సపోర్ట్ చేశారని కూడా మనం అక్కడ ఢిల్లీ ధర్నా ద్వారా మనకి ఒక స్పష్టమైన సంకేతాలు వెలువడుతుంది. ఇంకోవైపు చెప్పాలంటే ఇక్కడ ప్రధానంగా ఇండియా కూటమికు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఒక ప్రధాన సమస్య ఉంది. ఆయన సోదరి షర్మిల ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సో ప్రధానంగా ముందుగా ఆయన ఇండియా కూటమిలో అడుగులు వేయాలంటే షర్మిల్ని పిసిసి అధ్యక్షురాల నుంచి గౌరవించాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఆయన కండిషన్ పెట్టే పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో
వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు బిల్లు ఒక అవకాశంగా తీసుకుని ఇండియా కూటమి వైపు వైసీపీ అడుగులు వేస్తుందనేది కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు అసలు. రైట్. డాక్టర్ రావు గారు ఏమంటారు అంటే ఇండి కూటమి వైపు వైసీపీ వెళ్తోంది, తెలుగుదేశం